ఒక బాధ్యతమైనటువంటి స్థానంలో ఉంటూ ఆధారాలన్నీ తీసుకోకుండా వాస్తవాలన్నీ తెలుసుకోకుండా గత సంవత్సరం తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ అందులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఈయన మాట్లాడే తరుణంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా తగ్గించాలి, మత విశ్వాసాల మధ్యన ఏ రకంగా గొడవలు సృష్టించాలి, ఏ రకంగా మిగిలినటువంటి కమ్యూనిటీస్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి పదే పదే మాట్లాడాడు. ఈ అంశం పైన నిష్పాక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇది చిన్న విషయం కాదు, దేవుడికి సంబంధించిన అంశము, ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడి పైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు విశ్వాసాలను గౌరవించుకోవాలి, అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్న వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకంతో రెండు కొండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కాదు అని చెప్పి ఢిల్లీకి రాసి ఢిల్లీలో ఫారెస్ట్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని దాన్ని 7 కొండలుగా ఉండాలని చెప్పి నిర్ధారించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా మనం బయట పెట్టాం. అదే రకంగా 19 దేవాలయాలు ఏవైతే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయో ఈ 19 దేవాలయాలకు సంబంధించి ఎక్కడ అన్యమత ప్రచారాలు జరగకూడదు, ఆ యొక్క దేవాలయ యొక్క పవిత్రత కాపాడాలని జీవో కూడా ఇస్తే ఇదే ఈ పెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల 2009లో గెలుపు కోసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు 7 కొండలను రద్దు చేస్తా, అన్యమత ప్రచారం ఏదైతే గుళ్ళకి ఇచ్చాడో అది రద్దు చేస్తా అని మాట్లాడేది ఈ పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ఇంకో రకంగా మాట్లాడి అవతలపైన బురదలేటువంటి అవతల వ్యక్తులపైన బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతకాలం ఇలాగా? ఎందుకు మన రాజకీయం మన ప్రజలకు మేలు చేసి వాళ్ళ అభిమానాన్ని పొందినప్పుడు నాయకులం అవుతాం, ప్రజాదరణ పెరుగుతుంది. అలా కాకుండా ఇంకొక ట్రాక్లో తీసుకొని ఇంకొక లైన్ తీసుకొని ఇంకొక రకంగా రాజకీయంగా ఎదగాలన్నటువంటి నీ ప్రయత్నం నిజంగా దుర్మార్గం. అలాగే గౌరవనీయులైనటువంటి వివేకానంద రెడ్డి గారి విషయం పైన పదే పదే మీటింగులలోకి వచ్చి ఈ ప్రాంతాలలో ఆయన బాబాయిని చంపాడు అని మాట్లాడుతున్నాడు. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడమే కాకుండా నీ రాజకీయ లబ్ధి కోసం స్వయాన నేనే వివేకానంద రెడ్డిని చంపాను, ఈ రకంగా గొడ్డలితో నరికాను అని చెప్పినటువంటి వ్యక్తులను రాజకీయ లబ్ధి కోసం అప్రూవర్లుగా మార్చి వాళ్ళను దాదాగిరి చేసుకోమని చెప్పి బయటకు వదిలి చేయనటువంటి వాళ్ళను, ముసలి వాళ్ళను, పేదవాళ్ళను, దాని సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెట్టి హింసించావు. ఇంకా నీ పగ చల్లారలేదా? ఇదే నువ్వు చేయాల్సినటువంటి పని. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని మాట్లాడేవే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. నీ చేతిలో అధికారం ఉంది, నీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. దమ్ముంటే నువ్వు ఈరోజు వాస్తవాలు ఏమున్నాయో బయటపెట్టు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది మీరు ట్రాక్ చేస్తున్నారు,
కావాల్సింది అలా చేస్తున్నారు అంటూ మాటలు మాట్లాడినా కూడా ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయి వైఎస్ఆర్సీపీ పైన బురజలేటువంటి కార్యక్రమం ఒకటే అజెండాగా పెట్టుకొని నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. సిగ్గనిపించదా అలా చేసినప్పుడు, మాట్లాడేటప్పుడు? ఆ కుటుంబం పైన అలాంటి ఆరోపణలు చేస్తున్నావే పదే పదే. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మాటలు మాట్లాడతావు? వాస్తవాలు అందరికీ తెలిసాయి కదా. తెలిసినా కూడా ఇలాంటివి మాట్లాడుతూ ఉండడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఆయన చేసేటువంటి మాటలు ఎలా ఉంటాయో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని మాట్లాడిన వ్యక్తి రికార్డెడ్ పూర్వకంగా 3,31,000 కోట్లు అన్నటువంటి తేలిన తర్వాత, అది కూడా ఆయన 14-19లో మధ్యన చేసిన అప్పులతో కలిసి ఈ రోజున ఈ 2 సంవత్సరాలలోనే 3,31,000 కోట్ల పైగా అప్పు చేసావే, దీన్నేమనాలి? గత పైన నువ్వు అధికారంలో ఉన్నా కూడా కనీసం నీ క్యాబినెట్లో కూడా నీకు పట్టు ఉన్నట్టు కనిపించట్లేదు. నిన్న చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా రారాయన. ఆయన ఎంతసేపు ఆయన సినిమాల ప్రమోషన్ ముఖ్యం, నా కొత్త సినిమా వస్తుంది దానికి ఫ్రీగా ఇవ్వండి, దానికి ప్రమోషన్స్ ఇవ్వండి, దాని టికెట్లు పెంచుకునే దానికి ధరలు పెంచుకునే దానికి ఇవ్వండి అని అంటున్నారు. కానీ ఇక్కడ రైతుల గురించి కానీ పేదవారి గురించి మంచి చేసే విషయాలలో దానిపైన స్పందించండి అని అంటే మాట్లాడు. ఆయన సినిమా ప్రమోషన్స్ ఆయన మిగిలినటువంటి దాదాపుగా 5-6 మంది రాష్ట్ర మంత్రులు క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి. అంటే నీకు పట్టు కోల్పోతున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో ఉండి 2 సంవత్సరాలలో క్యాబినెట్ మీటింగులు కూడా దాదాపుగా 30% మంది రావట్లేదు క్యాబినెట్ మీటింగ్ అంటే నీకు ఏ రకమైనటువంటి పట్టుందో ఈ గవర్నమెంట్ పైన అటువంటిది అక్కడ స్పష్టమవుతోంది. మా కళ్ళ ముందర కనపడాల్సినటువంటి హైకోర్టు బిల్డింగ్స్ని ఈరోజు అక్కడ కడుతున్నావే. మాకు దక్కాల్సిన వాటాలు, మాకు దక్కాల్సినటువంటి హైకోర్టుని ఇక్కడ లేకుండా చేసావే. మళ్ళీ నువ్వు ఉద్ధరిస్తానని మాట్లాడతావా? ఇక్కడికి రావాల్సినటువంటి లా యూనివర్సిటీ మొత్తం టేకప్ అయ్యే టైంలో, క్లాసెస్ మొదలైనటువంటి సమయాలలో దాన్ని తీసుకెళ్ళిపోతుంది. నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏంటి? ఇవన్నీ దైవాగ్రహం కాదా? గతంలో కూడా పుష్కరాల సమయంలో నీ పబ్లిసిటీ కోసం నిర్దాక్షిణంగా 29 మందిని తొక్కి చంపించావు. ఏమయ్యా నీ పబ్లిసిటీ కోసం ఇంతమందిని చంపినావు అని అంటే ఏ మ్యాగజైన్లో చనిపోరా, పూరి జగన్నాథ్ యాత్రలో చనిపోరా అని చెప్పి హేళనగా మాట్లాడుతీవి. కందుకూరులో నీ పబ్లిక్ మీటింగ్లో ఒక 7 మందిని చంపేస్తీవి తొక్కిచ్చి. గుంటూరులో చీరల పంపిణీ అని చెప్పేసి అక్కడ ఒక 5-6 మందిని చంపిస్తేవి. తిరుపతిలో వైకుంఠ దర్శనం టికెట్లు ఇస్తే అక్కడ ఒక 6-7 మందిని చంపిస్తేవి. కాశీబుగ్గ శ్రీకాకుళంలో 24 మందిని చంపించేస్తేవి. నిన్నగాక మొన్న మన నరసింహస్వామి రథయాత్రలో కూడా భక్తులందరూ కూడా గాయపడినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ నువ్వు చేస్తున్నటువంటి కారకులుగా దైవం నుంచి వచ్చేటువంటి ఆగ్రహం అనేటువంటిది ఇప్పటికన్నా తెలుసుకో. ఈరోజు చూస్తే పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, అన్నింటిలో కల్తీ. ఒక కాకినాడలోనే దాదాపు ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికి 20 మంది పైగా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నువ్వు చేసేటువంటి హత్యలు కాదా? నెయ్యి విషయంలో నిర్దాక్షిణంగా మోసం చేస్తే 322 రూపాయలు ఉన్నటువంటి నెయ్యిన 700 రూపాయలకి వెలిసి ఇందాపూర్ ద్వారా తిరుమలకు దేవుడికి సప్లై చేసే నెయ్యి విషయంలో కూడా దారుణంగా 1000 కోట్లు దోచుకున్నాం. స్వయాన్ని నిన్న క్యాబినెట్ మీటింగ్లో 200 కోట్లు పెడుతున్నాను హెరిటేజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి 100 కోట్లు ఇన్సెంటివ్స్కు నీ కంపెనీకి నువ్వే క్యాబినెట్లో ప్రకటించుకున్నావు. ఇవన్నీ నీకు సిగ్గనిపించట్లేదా? ఒక్కటండి, మనకు ఈ కేసును అన్ని రకాల ట్రాన్స్పరెంట్గా జరగాలన్న ఉద్దేశంతోనే అన్ని రకాల జరిగాయి. మ్యానిపులేషన్ కొద్ది అక్కడ జరుగుతున్న విచారణ ఏంది, వాస్తవాలు ఏందని చెప్తున్నా కూడా మరొక పక్కన తనకున్నటువంటి వ్యవస్థలతో ఇంకో రకంగా దుష్ప్రచారం చేయిస్తూ మాట్లాడడం. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరే ఉన్నారు, మనకున్నటువంటి చట్టాల్లో కొన్ని లోగుసులు ఉండొచ్చేమో, కొన్ని వాళ్ళు బయటపడేదానికి ఏదైనా అవకాశాలు ఉండొచ్చేమో. ఇది అప్రూవర్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని వాడుకొని ఒక మనిషి నేనే చంపాను ఆ వివేకానంద రెడ్డి గారిని, ఈ రకంగా మెడలో కత్తితో నరికాను, గుండెపైన కత్తితో నరికాను అని చెప్పిన వ్యక్తిని అప్రూవర్ అనే పేరుతో బయట చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ మీకు తెలియని అంశాలా?
ఇలాంటివి చేయాల్సింది రాజకీయ నాయకులు? అటువంటి వాళ్ళని ప్రోత్సహించవచ్చా? ఇలాంటివి చేసుకుంటూ పోతే ఎలా వాస్తవాలు బయటకు వస్తాయి? ఒక మాట పదే పదే అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా నాకు కూడా చాలా నవ్వు వస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కేసుని ఒక కేస్ స్టడీ లాగా చేయాలని అంటాడు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యవస్థల మ్యానిపులేషన్ పైన, చంద్రబాబు నాయుడు గారు ఇతరుల పైన రుద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఆయన రాజకీయంగా చేస్తున్నాడో, ఆయన రాజకీయ కోణం ఆలోచనలో కేస్ స్టడీగా తీసుకొని నిజంగా దాన్ని ఒక థీసిస్ తయారు చేయొచ్చాము. ఆ రకమైనటువంటి ప్రవర్తన తనలో ఉంది. ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పైన. ఇదే కడపలో మాట్లాడుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అధికారాలు ఉన్నాయి. వాస్తవాలు తీసుకొని ఏదైతే జరిగిందో ప్రాపర్గా ఇంతవరకు ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది, అవన్నీ కూడా దాన్నే చేసేసుకొని తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమను. ఆ తప్పు చేసిన వాళ్ళలో నేనున్నా ఇంకొకరున్నా ఎవరున్నా వదలొద్దండి. ఎవరున్నా కూడా మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? అదే మేము పదే పదే అడుగుతున్నాం. నువ్వు చేస్తే సంతోషిస్తామని కూడా చెప్తాం. ఈ అంశం పైన పదే పదే మాట్లాడుతున్నారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మేము కూడా పదే పదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. దీనిపైన చర్యలు చేపట్టండి. ఒక పక్కన మేము డ్రగ్స్ లేకుండా చేస్తామని మాట్లాడుతూ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తూ పసిపిల్లల యొక్క మానపానాలు పోతున్నాయి. బద్వేలు సంఘటన దగ్గర నుంచి, గండికోట సంఘటన దగ్గర నుంచి, నందికొట్కూరు సంఘటన, రాష్ట్రంలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా మైనర్ బాలికల దగ్గర నుంచి పండు ముసలిని వరకు దారుణంగా చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అంటే అంశాలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నట్టు మాట ప్రతి అంశంలో మాట్లాడుతున్నాం. హోమ్ మినిస్టర్ గారు మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా సర్కాస్టిక్గా ఇతరులపైన విరుచుకుపడుతున్నారు తప్పితే మీరు మీ వ్యవహార శైలి చేయలేదు. కేవలం ఇతరులపైన వైసీపీని విమర్శించడమే అజెండాగా పెట్టుకున్నారని పదే పదే మాట్లాడను. మా కౌన్సిల్లో మా గౌరవ సభ్యులు కళ్యాణి గారు కానీ మిగతాటువంటి అంశాలు మహిళలు ఎవరైతే కల్పన గారు వీళ్ళంతా కూడా పదే పదే ఈ అంశాలపైన పదే పదే నినాదించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. దీనిపైన వైఎస్ఆర్సీపీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎలాగా పోరాటం చేయాలో కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం.